నీవు హోరేబులో నీవు దేవుడైన యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు చూడండి. ఈ మాటలో మనందరం కూడా చాలా విషయాల్లో భక్తి కలిగిన వారమే. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు వారు వాగ్దాన దేశంలోనికి వారు వెళుతున్నటువంటి ఆ సమయంలో రెండోసారి మోషే వారికి ఈ ద్వితీయోపదేశ కాండాన్ని రాస్తూ వాళ్ళకి రెండోసారి ఉపదేశాన్ని చేస్తున్నాడు. ద్వితీయోపదేశము అంటే రెండోసారి ఉపదేశము చేస్తున్నాడు. ఇంచుమించు ముందు చెప్పిన విషయాలన్నీ కూడా ఈ ద్వితీయోపదేశ కాండంలో మరలా మోషే చెప్తాడు. నిర్గమాకాండంలో, లేవీ కాండంలో, అలాగే సంఖ్యాకాండంలో చెప్పినటువంటి ఆయా విషయాలన్నింటినీ కూడా మరలా మోషే ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, వారు ఆ దేశంలో నివసించే దినములన్నీ కూడా నాకు భయపడడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇక్కడ భక్తి కోసం రాయట్లేదు. ఏం రాస్తున్నాడు? భయపడడం నేర్చుకోవాలి. దేవునికి భయపడడం నేర్చుకోవాలి. భక్తి అనేది ఎవరైనా చేస్తారు. బాగా తాగుబోతులు కూడా ఏం చేస్తారు? ఎలాగా? వాళ్ళకి ఏదైనా గుడికి అనిపించింది అనుకో, వాడు తాగేసి ఉన్నా ఏం చేస్తాడు? దండం పెట్టుకుంటాడు. తాగుబోతుడు కూడా ఏం చేస్తాడు? కొంతమంది దొంగలట ఇవాళ మేము ఎక్కడ దొరకకుండా కాపాడని ప్రార్థన చేసుకుని దొంగతనానికి వెళ్తారంట. అంటే భక్తి అనేది ఎలాంటి వాళ్ళైనా కూడా చేయొచ్చు. భయము, దేవునికి భయం అనేది మాత్రం ప్రత్యేకమైనది. హల్లెలూయా. కనుక దేవుడు ఏం నేర్చుకోమన్నాడంటే, నాకు భయపడడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వాట్ ఈజ్ ల్యాక్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ అంటే, భక్తికి ఏమీ కొదువ లేదు. దేనికి కొదువ ఉందంటే, దేవుని పట్ల ఏం లేదు? భయం లేదు. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళకి ముందే వాళ్ళు ఇశ్రాయేలు అందరూ కూడా, ముందు జనరేషన్ అందరూ కూడా అరణ్యంలో చనిపోవడానికి గల కారణం ఏంటంటే, వారికి భక్తి లేకపోవడం కాదు. వారికి ఏం లేదు? భయం లేదు. వారికి దేవుడు అంటే భయం లేదు, మోషే అంటే భయం లేదు, ఎవరన్నా కూడా వాళ్ళకి ఏం లేదు? భయం లేదు. గనుకనే వారు అరణ్యంలో చనిపోయారు. గనుక మీరు అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు మీ యొక్క తమ పిల్లలు కూడా, మీరు కూడా తర్వాత తమ పిల్లలకు కూడా ఏం నేర్చుకోవాలి? నా ఎడల నాకు భయపడ్డము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని అట్లా భయమును ఉంటే అది మన జీవితాలను నిత్యము కూడా మనం పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన వారముగా జీవించగలిగేటట్లు సహాయం చేస్తుంది. అబ్రహాము గురించి మనకు తెలుసు. అబ్రహాం అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసులందరూ కూడా ఆయన తండ్రి అనే విషయం మనకు గుర్తొస్తుంది. అబ్రహాము మరి గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తే. అయితే దేవుడు అబ్రహాము గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మాటను మీకు చూపిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గురించి దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, నీవు దేవునికి భయపడువాడవని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎలా తెలిసిందంటే, దేవునికి నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమార్ని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మన భయము, మన భక్తి ఎప్పుడు దేవునికి తెలుస్తుంది అంటే అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు, నీకు ఒక్కడే ఉన్నటువంటి ఆ కుమారుని నువ్వు నాకేం చేయలేదు, నువ్వు నాకు అర్పించు అంటే ఏం చేశాడు అబ్రహాము? రాత్రి దేవుడు అబ్రహాంతో మాట్లాడితే ఉదయాన్నే లేచి మరి ఇస్సాకును, కట్టెలను, నిప్పును పట్టుకొని ఆ దేవుడు ఎక్కడైతే అబ్రహామును ఆ కుమారుణ్ణి అక్కడ అర్పించమన్నాడో ఆ స్థలమునకు లేచి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో భయం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏది చెప్పినా చేయగలగాలి. హలో, దేవుడు ఏది చెప్పినా చేయగలుగుతున్నావు అంటే అప్పుడు నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? భయపడుతున్నావు. నేను దేవునికి మనము ఏం చేస్తాం? దేవుడు ఏదైనా చెప్తే చాలాసార్లు బేరాలు ఆడుతాం కదా. దేవునితో ఏం చేస్తాం? బేరాలు ఆడుతాం. మన ప్రార్థనలో కూడా దేవునికి ఏం చేయాలో చెప్తాము. ప్రియమైన వారలారా, దేవుడు ఏం చేయమంటున్నాడో మనం వింటే మనకేం అర్థమవుతుంది అంటే మనం ఏం చేస్తున్నాం అంటే దేవునికి ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. అందుకే అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్తున్నాడు. నిన్న కూడా ఇది మరలా చదువుతున్నప్పుడు కుమారుని తీసుకెళ్తుంటే సాధారణంగా నువ్వు ప్రేమించు ఇస్సాకును అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు ప్రేమించే, అందులో ఉంటుంది చూడండి 2వ వచనం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. హల్లెలూయా. నీ కుమారుని అర్పించమంటే అబ్రహాం ఎవరిని అర్పిస్తాడు చెప్పండి? నీ కుమారుని అర్పించు అంటే ఖచ్చితంగా అబ్రహాం ఎవరిని తీసుకెళ్ళిపోతాడు? అమ్మా ఎలాగా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ప్రభువా, వీడి వల్ల చాలా మిస్టేక్ అయింది కనుక వీడిని ఏం చేస్తాను, బాధ ఉన్నా ఖచ్చితంగా ఎవరిన అర్పించి ఉండేవాడు? దేవునికి అర్పించేటప్పుడు ఏది అర్పించాలట? నువ్వు ప్రేమించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు ఏది మన జీవితాల్లో టచ్ చేస్తే మనం ఆయన పట్ల భయపడుతున్నామా లేదా అని ఆయనకు అర్థమవుతుందో దాన్ని టచ్ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అలా కిందకి చూస్తే చూడండి మరొక మాట ఉంటుంది. అంటే ఆ మాటలు నేను ఎందుకు 6వ వచనం, దహన బలికి కట్టెలు ఎవరి మీద పెట్టాడట? నేను అలా చదువుతున్నప్పుడు అనుకోరన్నా, కట్టెలు ఎవరి మీద పెట్టాడు? మీరు పెడతారా మీ పిల్లల మీద కట్టెలు? హలో, ఎవరి మీద పెట్టేటట్టు కట్టెలు? ఇస్సాకు మీద పెట్టేటట్టు కట్టెలు. నేనైతే పెట్టలేం కదా, మనమైతే ఏం చేయలేం, మన పిల్లల మీద కట్టెలు పెట్టాం. అందులోని వాడిని అర్పించాలి. ఆ రోజైనా బహుశా ఇంకా ఆయన ఏం చేస్తాం, ఇస్సాకుని ఖచ్చితంగా ఎత్తుకుంటాడు అబ్రహాం. మనమైతే ఏం చేస్తాము, పిల్లల్ని ఆ టైంలో ఇంకెలాగా రేపు స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు అనుకోండి పిల్లల్ని, స్కూల్లో పిల్లలు తల్లిదండ్రుల మొక్కలు చూడాలి. స్కూల్కి దేబెట్టి ఆడేడుస్తుంటే వీళ్ళు కూడా వద్దులేరా వచ్చే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి. దేవునికి భయపడడం నేర్చుకోవాలి. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నువ్వు ప్రేమించేటువంటి ఇస్సాకును నాకు అర్పించమన్నప్పుడు అబ్రహాం జీవితంలో ఒకవేళ బాధ లేకుండా ఉండదు ప్రియమైన వాళ్ళరా, కానీ దేవునికి భయపడుతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో దేవునికి భయపడితే మీకు మంచి మాట చూపిస్తాను చూడండి. ఆ 12వ వచనం అయిపోయిన తర్వాత, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలి ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. దేవునికి భయపడడం నువ్వు నేర్చుకుంటే దేవుడు అన్నిటినీ కూడా సమకూరుస్తాడు. ఇక్కడ మనం పాడుతాం యెహోవా ఈరే అని.
అక్కడ యెహోవా ఈరే అనే మాటను మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది. తర్వాత వచనం చూడండి. అబ్రహాము 14 వచనం, అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. మనం పాడుతాం యెహోవా ఈరే, యెహోవా రాఫా అనుకున్నది ఎన్నోసార్లు పాడుతాము. యెహోవా రాఫా, యెహోవా ఈరే. దానికి ముందు, అసలు పాడేక ముందు దేవుడు ఎప్పుడు ఆ మాటను మాట్లాడాడు, ఏ సందర్భంలో ఆ మాట వచ్చిందో మనం చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడంటే, ఎప్పుడైతే దేవునికి భయపడి తన కుమారుని కూడా అర్పించడానికి వెనుక తీయలేదో, దేవుడే గొర్రెపిల్లను అక్కడ ఉంచాడట. హల్లెలూయా. నీ జీవితంలో దేవునికి భయపడితే అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనం చాలా భక్తి చేస్తాం కదా, ఆ భక్తిని బట్టి దేవుడు అన్నీ చేయాలి అనుకుంటాం. మనకున్నటువంటి భక్తిని బట్టి అన్నీ చేయాలనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి అందరూ చేస్తారు. తాగుబోతులు చేస్తారు, తిరుగుబోతులు చేస్తారు, దొంగలు చేస్తారు, వ్యభిచారులు చేస్తారు. భయము నువ్వు భయపడ్డం నేర్చుకుంటే దేవునికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యెహోవా ఈరేగా నీకు ప్రత్యక్షమవుతాడు. గాడ్ ఈజ్ యువర్ ప్రొవైడర్. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన యెహోవా ఈరేగా. యెహోవా ఈరే అంటే ప్రొవైడర్నే కాదు, చక్కని మాట అంటే తెలుగులో యెహోవా చూచుకోను. దేవుడు చూసుకుంటాడు. ఇంగ్లీష్లో పాట ఉంటుంది, జెహోవా జైరా మై ప్రొవైడర్, హీ కేర్స్ ఫర్ మీ. ఆయన అన్నీ చూసుకుంటాడు. నువ్వు దేవునికి భయపడ్డం నేర్చుకుంటే ఆయన అన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా. మన భక్తి ఒక్కటే చాలదు. అందుకే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు దేవుడు, వారు ఆ దేశంలో నివసించినంత కాలము కూడా నాకు భయపడ్డం నేర్చుకోవాలి. వారు నాకు భయపడ్డం నేర్చుకుంటే నేను ప్రతి స్థలములో కూడా అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లుగా యెహోవా ఈరేగా నేను వారికి ప్రత్యక్షమవుతాను. ప్రతి స్థలములో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే నీ జీవితంలో యెహోవా ఈరేగా ఆయన తాను బయలుపరుచుకుంటాడు. ఇస్సాకును దేవుడు బలి కోరాడు, కానీ అబ్రహాము చేయి ఎత్తగానే దేవుని దూత మాట్లాడుతుంది, అబ్రహాము నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పొట్టేళ్ళను కూడా దేవుడే ఏం చేశాడు? సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. మనము ఆయనకు భయపడడం నేర్చుకుంటే అన్నీ రెడీగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఏమవుతుంది? రెడీగా ఉంటుంది. ఆమె మీ జీవితాల్లో ప్రతి దాన్ని కూడా దేవుడు రెడీగా ఉంచాలంటే దేవునికి భయపడడం మీరు నేర్చుకోండి. దేవునికి భయపడ్డం. అబ్రహాము దేవునికి ఎలా భయపడ్డాడంటే, దేవుడు తనతో ఏది అడిగినా కూడా, దేవుడు తనతో ఏది మాట్లాడినా కూడా దేవుని మాటకు ఎన్నడూ కూడా అవిధేయత చూపించలేదు. మరికొన్ని వచనాలు మీకు నేను చూపిస్తాను, తర్వాత అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. 1 కింగ్స్ 27:21-29. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత అతని కుమారుని కాలమందు. చూడండి, ఇక్కడ అహాబుతో ఏలియా మాట్లాడతాడు 21వ అధ్యాయంలో. అహాబు నాబోత్ అనేటువంటి వాని యొక్క ద్రాక్ష తోట మరి అన్యాయముగా తీసుకుంటాడు. ఇంకా ఎన్నో భయంకరమైనటువంటి కార్యములు చేస్తాడు. యెజబేలు యొక్క మాట విని దేశం అంతటిని కూడా అపవిత్రత పరుస్తాడు. అటువంటి అహాబు వంటి వాడు ఎవడును కూడా లేడు అనే మాటను కూడా మనం చూస్తాము. చూడండి 25వ వచనంలో, తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి
కీడు చే తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. చూడండి, అహాబు ఎంత దుష్టుడు అంటే తన భార్య ప్రేరేపణ చేత తను తాను అమ్ముకొని దేవుని దృష్టికి అంత భయంకరమైనటువంటి కీడు చేసినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. చాలా చాలా హేయముగా ప్రవర్తించాడట. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా హేయముగా, అంత భయంకరమైనటువంటి రాజు అహాబు. ఇశ్రాయేలు అందరూ పాపము చేయుటకు కారకుడయ్యాడని తర్వాత వచనాల్లో, తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇశ్రాయేలు అందరూ పాపము చేయుటకు అహాబు కారకుడయ్యాడు. గనుక ఏలియా వచ్చి చెప్తాడు, కుక్కలు నీ యొక్క రక్తాన్ని నాకుతాయి, నువ్వు చనిపోతావు అని చెప్పిన తర్వాత జరిగిన సందర్భంలో ఇప్పుడు ఆ మాట చదువుదాం. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. మీకు ముందు స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఇట్స్ ఎ వెరీ క్రుకెడ్ కింగ్, చాలా వర్స్ట్ కింగ్ అన్నమాట. అటువంటి రాజు దేవుని సన్నిధిలో నువ్వు చనిపోతావు, నీ రక్తము కుక్కలు నాకుతాయి, యెజబెల్ ఇలా చనిపోతుంది అని చెప్పిన తరువాత, నీ వంశం అంతా ఇలా పాడైపోద్దని చెప్పిన తరువాత తాను మరి దేవుని సన్నిధిలో ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే దేవుడు అంటున్నాడు ఏలియాతో, అహాబు నాకు, హలో అందరూ చెప్తామేంటి, దేవునికి భయపడితే దేవుడు ఎంతగా వాళ్ళని ఇష్టపడతాడో నాకు ఈ మాటను చూసి అర్థమైంది. అసలు అహాబును మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమించలేము. ఒక ప్రవక్తలను చంపించారు వాళ్ళు. అహాబును యెజబెలు కలిసి దేవుని యొక్క ప్రవక్తలను చంపించేశారు. చాలా మూర్ఖం. అసలు ప్రవక్తను అనేవాడు ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉండకుండా నాశనం చేయడానికి వాళ్ళు ఎన్ని రీతిలుగా ప్రయత్నం చేశారో. అంత భయంకరమైనటువంటి భార్య భర్తలు వాళ్ళిద్దరూ కూడా, అహాబు యెజబెలు. దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ తను దేవునికి భయపడ్డము దేవుడు చూసి అంటున్నాడు, నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నువ్వు చూసావా, నేను చూశాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఆయనకు భయపడే వాళ్ళని ఎవరినైనా చూస్తాడు. హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని మాట సెలవిచ్చిన తర్వాత ఆయనకు భయపడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వినయమైన ప్రవర్తన చూస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి భయపడతాడో దేవునికి వినయముగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. దేవునికి భయపడని వాడు చాలా కఠినముగా ఉంటాడు, చాలా మూర్ఖముగా ఉంటాడు, చాలా తన జీవన విధానం ర్యాష్గా ఉంటుంది. దేవునికి భయపడే వాడి జీవితంలో వచ్చే అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? వినయము. అందరూ అనండి ఏంటి? వినయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడితే వినయము. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిట వినయమునకు మూలమా ప్రతిఫలము ఉంటుంది. 20 మూలమా 22:4 సామెతల గ్రంథం 20. యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు, దేవుని యందు భయము భక్తి ఏం తీసుకొస్తుంది అంటే మనిషిలో వినయాన్ని తీసుకొస్తుంది. ఆమేన్. హల్లెలూయా. భయము దేవుని భయము నేర్చుకోవాలి మనము మన జీవితాల్లో. ప్రియమైన వార్లరా, దేవుని భయం వస్తే మనలోకి ఏమొస్తుంది? దేవుడు అంటున్నాడు, అతడు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నువ్వు చూసావా, నేను చూస్తున్నాను.
గనక నువ్వు వెళ్ళి చెప్పు, అతడు నాకు భయపడ్డాడు గనక వినయముగా ప్రవర్తిస్తున్నాడు గనక ఈ కీడు తన సమయంలో రాదు, నెక్స్ట్ జనరేషన్లోనికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెవరివైనా సరే దేవునికి భయపడితే దేవుడు నిన్ను చూసి ఇష్టపడతాడు. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో వాట్ ఈజ్ ల్యాక్ ఇన్ అవర్ లైఫ్ అంటే భయపడ్డం, దేవునికి భయపడ్డం. మూడవది ఆదికాండము 42:18. ఆదికాండము 42, జెనసిస్ 42:18. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. నేను ఏమన్నాడు? చక్కని స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు? మీరు బ్రతుకున్నట్లు. తన గురించి తను చెప్తున్నాడు. యోసేపు తన అన్నదమ్ములు తన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను దేవునికి భయపడువాడను. యోసేపు గురించి మనకు చాలా విషయాలు తెలుసు. యోసేపు అనగానే ఏం గుర్తొస్తుంది మనకంటే, ఐగుప్తు మాత్రమే కాదు, పొతిఫరు భార్య గుర్తొస్తుంది, చెరసాలు గుర్తొస్తాయి, తన అన్నదమ్ములు తను తోసిన విషయాలు గుర్తొస్తాయి, ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. విచిత్రం ఏంటంటే యోసేపు వీటన్నిటి మధ్యలో తన గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నేను దేవునికి. మీరు ఎప్పుడైనా సాక్ష్యం చెప్తే ఎవరికైనా ఈ మాట చెప్పండి, నేను దేవునికి భయపడువాడను. నేను దేవునికి భయపడువాడను. యోసేపు జీవితంలో సీక్రెట్ అక్కడ చెప్తున్నాడు. నేను ఇంత పరిశుద్ధంగా జీవించడానికి, నేను ఇంత యథార్థంగా జీవించడానికి, నేను ఈ స్థానంలోనికి రావడానికి, ఇంతగా దేవుడు నన్ను హెచ్చించడానికి ఒక కారణం ఉంది. నేను దేవునికి భయపడేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ గురించి ఈ మాట మీరే చెప్పాలి. యోసేపు గురించి మనం చెప్తున్నామో, మన గురించి మనం ఏం చెప్తున్నామో, నేను దేవునికి భయపడువాడను అని నువ్వు చెప్పగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఆ పరిశుద్ధత వస్తుంది. నీలో ఆ పరిశుద్ధత వస్తుంది. వెదర్ యు ఆర్ ఆ దేవుని సన్నిధిలో నువ్వు భయపడుతున్నావా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే, నీలో ఆ పరిశుద్ధత ఉండాలి. యోసేపు గురించి యోసేపు సాక్షి చెప్తున్నాడు. నీ గురించి నా గురించి లోకం ఏం చెప్తుంది, లేకపోతే మీరేం చెప్తారు? భక్తిగా ఉండవచ్చు, భక్తితో పాటు అన్నీ చేయొచ్చు, కానీ దేవుని భయము ఎన్నడూనూ కూడా పాపము చేయదు. హల్లెలూయా. దేవుని భయము పవిత్రమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అంతేకాదు, దేవుని భయము అంత ఉన్నతమైన స్థితిలోనికి యోసేపును తీసుకుని వెళ్ళింది. తన జీవితంలో నాకు రహస్యం చెప్తున్నాడు. మీ జీవితంలో దేవుని భయం ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. భక్తితో మీరు పోల్చుకోవద్దు. భక్తి అందరూ చేస్తారు, నిజంగానే ఉంటుంది వాళ్ళకి భక్తి. కాకపోతే వాళ్ళు ఆ బలహీనతలో ఉన్నారు కనుక వాళ్ళు ఆ బలహీనతలో వెళ్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు భయము, దేవుడు అంటే ఏముండాలి? భయం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. భయము అనగానే మీరు ఇంకొకలాగా అనుకోవద్దు. కత్తి పట్టుకొని ఎవరైనా మన ముందు ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? అందరం కూడా కత్తి పట్టుకొని మీ ఎదురుగుండా వచ్చారనుకోండి, ఏం చేస్తారు? భయపడతారు. ఆ భయం కాదు ఇది. ఈ భయము పరిశుద్ధమైనది. హల్లెలూయా. దేవుడు మనల్ని చంపేస్తాడని భయం కాదు. ఈ భయం ఏంటి? ఒక చాటు ఉంటుంది, యెహోవా యందలి భయము పవిత్రమైనది అని ఉంటుంది. యెహోవా యందలి భయము పవిత్రమైనది. 119 కీర్తనలు అనుకుంటాను ఉంటుంది. యెహోవా యందలి భయము 19 కీర్తనలు అనుకుంటాను. మీకు వచనం దొరికితే చూడండి, లేకపోతే 9వ వచనం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. చాలు. యెహోవా యందలి భయము ఏంటట? పవిత్రమైనది. దేవుని యందు మనం ఉంచే భయము పవిత్రమైనది. ఆయన మనల్ని చంపేస్తాడు, నరికేస్తాడు, నరకంలో వేసేస్తాడు అనే భయం ఒకటే కాదు, అది పవిత్రమైనటువంటి భయం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక యోసేపు అంత ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి గల కారణము, దేవుని ఎడల ఏం చేస్తున్నాడు? భయం కలిగి ఉన్నాడు. తన గురించి చెప్పుకుంటున్నాడు తన అన్నదమ్ములతో, నేను దేవునికి
భయపడేవాడిని. మీ గురించి మీరు చెప్పుకుంటారా? పోనీ ఒకసారి ఈ మాట చెప్పుకుంటారా? ఈ మాట అందరూ చెప్దాం. నేను దేవునికి భయపడువాడను. నేను చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పండి. ఆమేన్. నేను దేవునికి భయపడేవాడిని. నేను చేయలేను ఇలాంటి పనులు. ప్రైజ్ ది లార్డ్. నేను అలా మాట్లాడలేను, నేను అలా చేయలేను. ఎందుకు? దేవునికి భయపడువాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము. ఇది అందరూ గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుంటారు ఈ మాటను. లూకాసు వార్త 23వ అధ్యాయము 39-40 వచనం. వేలాడిపోయిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇక్కడ ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభు చూసి, నువ్వు పరదేశంలో ఉంటావు నాతో కూడా అని అన్నాడు కదా. దేనికి అన్నాడు అంటే, ఇంకో ఇద్దరు నేరస్తుల్లో ఒకడు అంటున్నాడు, నువ్వు అంత గొప్ప దేవుడువు కదా, అంత గొప్ప వ్యక్తివు కదా, అంత గొప్పవాడిని అని చెప్పుకున్నావు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. ఈ పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడు, నువ్వు శిక్ష పడుతూ కూడా నీవు దేవునికి భయం లేదు నీకు. ఏమంటున్నాడు? ఇంత శిక్ష అనుభవిస్తున్నా నీకు దేవుని భయం రావట్లేదా? కొంతమందికి శిక్ష వచ్చినా కూడా భయం ఉండదు, వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఎందుకంటే అక్కడ చూసి చెప్తున్నా. దేవుడు శిక్షిస్తున్నా కూడా నీకు భయం లేదా అంటున్నాడు అక్కడ. అది దేవుడు తనని చూశాడు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనకు దేవుని భయం రాలేదనుకోండి, ఒకవేళ ఇక మనకు అవకాశం దొరకకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లాస్ట్ మినిట్ అది, లాస్ట్ సెకండ్ అది. లాస్ట్ సెకండ్స్లో ఆ నేరస్తుడు పరలోకి వెళ్ళిపోవడానికి గల కారణము, అక్కడైనా దేవునికి భయపడ్డాడు. అక్కడ దేవునికి భయపడ్డాడు. తన హృదయంలో ఆ మాట చెప్తున్నాడంటే తను భయపడుతున్నాడు. అరే, ఈ శిక్ష అనుభవిస్తూ కూడా నువ్వు దేవునికి నీకు అయినా కూడా నీకు భయం రావట్లేదా? ప్రియమైన దేవునిలారా, మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తున్నప్పుడైనా మనం దేవునికి భయపడకపోతే మేబీ ఇంకా అవకాశం దొరుకుతేమో. దేవునికి భయపడడం ఎంత అద్భుతం అంటే, వెంటనే దేవుడు తనతో మాట్లాడాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి భయపడితే, దేవునికి భయపడిన వాడు ప్రతి ఒక్కడు పరలోకంలో ఉంటాడు. భక్తి చేసిన వాళ్ళందరూ ఒకవేళ లేకపోవచ్చు, కానీ దేవునికి భయపడిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. దేవునికి భయపడడం, దేవునికి భయపడడం. ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతం కదా. మనం గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుంటాం ఈ మాటలను, ప్రభు పలికినటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఆ నేరస్తుడు పలికిన మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా దేవునికి భయపడే వారి జీవితం. ఎంత ఆనందకరంగా ఉంటుంది. నేను ఇంకా చెప్తాను, దేవునికి భయపడేవాడు దేనికి భయపడవలసిన అవసరం కూడా ఉండదు. హల్లెలూయా. ఏ పరిస్థితి కూడా భయపడవలసిన పరిస్థితి రాదు తన జీవితంలో. ఇంకా ఎలా భయపడాలని మాటలు ఒక 2-3 మాటలు చూపించి ముగిస్తాను. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. చాలు. నీవిచ్చిన వాక్యము, దేవుని వాక్యము మనము చదువుతూ ఉంటుండగా, దేవుని వాక్యం మనం వింటుండగా మన హృదయంలో జరగవలసిన కార్యం ఏంటో తెలుసా?
ఏం భయం పుట్టాలి? నీ భయము అంటే దేవుని భయము. వాక్యం మనం వింటున్నప్పుడు, వాక్యం మనం చదువుతున్నప్పుడు దేని కొరకు మనం చదువుతున్నామో, దేని కొరకు మనం వింటున్నామంటే మనుష్యులలో అది ఎవరు భయం పుట్టిస్తుంది? దేవుని భయం పుట్టిస్తుంది. నీవిచ్చిన వాక్యము మనుషులలో. అందుకే దేవుని వాక్యం చదివేవాడు ఎప్పుడు కూడా పాపం చేయలేడు. దేవుని వాక్యం చదివేవాడి జీవిత విధానము చాలా చక్కగా ఉంటుంది. దేవుని వాక్యం మాత్రమే మనుషులలో దేవుని గురించిన భయమును పుట్టిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం అందరమును కూడా ప్రతి దినము కూడా అందుకే ధ్యానించాలి. దేవుని వాక్యము కొరకు మన సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ఈ దినాల్లో వాక్యము చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాక్యము కోసము సమయం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మనకి షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీ షెడ్యూల్. కొంతమంది 8 గంటలు పడుకుంటారు, కొంతమంది 10 గంటలు పడుకుంటారు, కొంతమంది 12 గంటలు కూడా పడుకుంటారు. ఈ 12 గంటలు ఖాళీ ఉంటుంది. ఈ 12 గంటల్లో సగం సమయం దేనికి పోద్ది? టచ్కి పోద్ది. దేనికి పోద్ది? టచ్ అంటే వాట్సాప్కి, ఫేస్బుక్కి, ఇంకేం బుక్లు ఉంటాయి, ఆన్లైన్కే పోద్ది సగం. ఎప్పుడు ఆఫ్లైన్ అవుతారు కానీ తెలియదు. కానీ చచ్చిపోయినప్పుడు మనం ఆఫ్లైన్లోకి వెళ్తామేమో. ఇంకా అంటే బతుకున్నంతకాలం ఆన్లైనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం నేర్చుకోవాలి అంటే దేవుని వాక్యము ధ్యానించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యానికి సమయమును మనం కేటాయించాలి. ఆ వాక్యము మన జీవితాల్లో దేవుని భయం పుట్టిస్తుంది. ఆ భయమే అబ్రహాంలాగా మనల్ని తయారు చేస్తుంది, యేసేపులాగా మనల్ని తయారు చేస్తుంది. ప్రియమైన వారులారా, మనల్ని అంత గొప్ప స్థితిలోకి తీసుకొని వెళ్తుంది. దేవుని భయము ఎవరో చెప్తే వచ్చేది కాదు, బయట నుంచి ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఆ వాక్యము నువ్వు ధ్యానిస్తూ ఉంటుండగా, ఆ వాక్యము నువ్వు వింటూ ఉంటుండగా దేవుని భయము చేత మీ హృదయాలు నింపబడతాయి. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము కోసము సమయాన్ని కేటాయించాలి. దేవుని వాక్యము కోసము మీ యొక్క సమయాన్ని, ప్రియమైన వారులారా, ఫోన్లు సైలెంట్లో పెట్టి దేవుని వాక్యం చదవడం నేర్చుకోండి. ఫోన్లు పక్కనే పెట్టుకొని చదివితే ఖచ్చితంగా అప్పుడే ఫోన్లు వస్తాయి, అప్పుడే ఎవరికో యాక్సిడెంట్ కూడా అవుతుంది. మీ వలన సాతానుడు ఇంకొకరిని గుద్దేస్తాడు. మీరు చదువుదాం అనుకోగానే సాతానుడు ఇంకొని గుద్దేసి అక్కడి నుంచి ఆడితో మీరు ఇవేలా చదువుదాం అనుకున్నాను. సాతానుడు చూడండి ఎలాంటి శోధనం. ఫోన్ సైలెంట్లో పెట్టండి. సాతానుడు ఆడిని కుదుడు, మీకు ఏ ప్రమాదం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది అమ్మో నేను సైలెంట్లో పెడితే ఎంత భూమి అంతా ఆగిపోద్దేమో అని చెప్పి సైలెంట్లో పెట్టరు. సైలెంట్లో పెట్టి పక్కన పెట్టి సైలెంట్లో కాదు ఫోన్ ఆపియండి, పర్వాలేదు. కొంత సమయం ప్రతిదానికి కూడా మనకు ఎలా రెస్ట్ ఇవ్వాలో ఫోన్కి కూడా కొంత రెస్ట్ ఇచ్చి దేవుని సందులో వాక్యాన్ని చదవండి. 119, 121 చూద్దాం. తర్వాత 161 వచనం. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేనేం చేస్తున్నాను? నీ భయము వలన నా శరీరము. మనం ఎప్పుడైనా దేవునికి అంత అలా భయపడ్డామా? మనకి పులో, సింహమో, కుక్కో మన ఎదురుగుండా ఉంటే తప్ప మనం అంత ఎవరికి కూడా. కానీ ఇతడు ఎంత భయపడుతున్నాడు అంటే నీ భయం వలన నా శరీరము వణుకు పుట్టుచున్నది. ఏమంటున్నాడు? నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క న్యాయ విధులకు నేను భయపడుతున్నాను అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తుల జీవితాలను దేవుడు ఎంత గొప్ప చేస్తున్నాడు. ఆమె నిన్న అనుకోకుండా
హల్లెలూయా. దేవుని యొక్క భయము. నేను ఎక్కువ మంచి మంచి ఆర్టికల్స్ చదువుతుంటాను. మీరు ఒకవేళ చదువుతారో లేదో తెలియదు, కానీ నేను అలా పెడుతున్నప్పుడు ఒకసారి నాకు బాగా మంచిగున్నవి పెడుతుంటాను. చదవండి, ఏదో మంచిదైతేనే పెడుతుంటాను. జనరల్గా రాత్రి పెట్టే డివోషన్ కాకుండా మధ్య మధ్యలో ఎప్పుడైనా పెట్టానండి, అది బాగుందంటేనే పెడతాను. ప్రియమైన వాళ్ళరా, మంచి మంచి డివోషన్స్ చదువుతున్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఎంత భయము, పరిశుద్ధమైన భయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా మనం ఆ భయములో ఎదుగుతుంటామో అంతగా దేవుడు మనను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. నీ శాసనములు, నీ న్యాయ విధులను నేనేం చేస్తున్నాను, భయపడుతున్నాను. 161, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. హల్లెలూయా. అధికారులు నన్ను ఏం చేస్తారు, నా పట్ల చాలా అన్యాయంగా ఉన్నారు వాళ్ళు, కానీ నీ వాక్య భయము నా హృదయంలో ఉంది అంటే అర్థం ఏంటి? దానికి దీనికి లింక్ ఏంటి? అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అంటే, నిర్నిమిత్తముగా అంటే తెలుగు కూడా రాదా? పోనీ ఇంగ్లీష్లోనే చూడండి. అధికారులు నిర్నిమిత్తముగా, ఏ కారణము లేకుండా నన్ను ఏం చేస్తున్నారు, తరుముతున్నారు. కానీ నాకేముంది, ఆయనను నీ వాక్య భయము అంటే ఏంటి? ఏమర్థమైంది మీకు? అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముతారు, అయినా కూడా అంటే మామూలుగా మనకి ఎక్కడైనా అన్యాయం అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మన షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, ఇంకేం లెవెల్స్ ఉంటాయి, జనరల్ లెవెల్స్, మన లెవెల్ ఏంటో మనం, నా లెవెల్ ఏంటో చూపిస్తాను. హలో, కానీ ఏమంటున్నాడు ఇక్కడ? అధికారులు నా పట్ల అకారణముగా నన్ను తరుముతున్నప్పటికి కూడా నీ వాక్య భయము నా హృదయంలో నిలిచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పట్ల అన్యాయం జరుగుతున్నా మన హృదయంలో ఏముండాలి? దేవుని భయము, వాక్య భయం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భయం లేకపోతే మనం అందరము కూడా, నేను అనుకుంటాను, జంతువులు వంటి వాళ్ళమే. వాక్య భయము మనల్ని సాధు చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తుంది? సాధు చేస్తుంది. సామాన్యమైనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకొని వస్తుంది. కనుక మనందరి జీవితాల్లోనూ కూడా దేవుని వాక్య భయము, దేవుని భయము. నేను మొన్న చదువుతున్నప్పుడు ఈ మాటను ఎందుకో చెప్పాలి అని దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి చెప్తున్నాను. మీ జీవితాల్లో చాలా ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళేది ఏదంటే దేవుని భయము. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఎన్నిసార్లు చెప్తాడో, వారు నాకు భయపడడం నేర్చుకోవాలి, నాకు భయపడడం నేర్చుకోవాలి. వారు నాకు భయపడడం నేర్చుకుంటే వారు వెళ్ళబోతున్నటువంటి ఆ దేశంలో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ పాలు తేనె దేశంలో వారు శాశ్వతముగా దాన్ని ఆనందిస్తారు. వారి పిల్ల తరములు కూడా నాకు భయపడడం నేర్చుకుంటే అది వారికి నిత్యము స్వాస్యముగా ఉంటుంది. కానీ ఈ దినం మనమందరము కూడా నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది ఏంటంటే, ప్రశ్నించుకోవాల్సింది, నేను భక్తి అంటే మీరందరూ కూడా అందరూ భక్తి పరులే, కానీ నాకు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా? ప్రియమైన వాళ్ళరా, దేవుని భయం ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నా ఒకలాగా ఉంటావు, 10 మందిలో ఉన్నా ఒకలాగే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చుట్టూ మనుషులున్నా ఒకలాగే ఉంటావు, నీ చుట్టూ మనుషులు లేకపోయినా ఒకలాగే ఉంటావు. ఎందుకు? ఎవరికి భయపడుతున్నావు? యేసేపు వలె మనం చెప్పాలి, నేను దేవునికి భయపడేవాడు. యేసేపు తన గురించి సాక్ష్యం చెప్పాడు, అబ్రహాం గురించి దేవుడు చెప్పాడు, నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు కనబడుతుంది. దేవుడు ఏది చెప్పినా చేయగలిగితే దేవునికి మీరు భయపడుతున్నట్లే.
దేవుని వాక్యం మీతో ఏం చెప్పినా కూడా మీరు చేస్తే మీరు దేవునికి భయపడుతున్నట్టే. ఒకసారి దేవునికి భయపడడం మీరు నేర్చుకుంటే, దేవునికి భయపడితే అబ్రహామును హెచ్చించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు ప్రియమైన వాళ్ళరా మీ జీవితాల్లోనూ కూడా గొప్పగా బహుగా హెచ్చిస్తాడు. లాస్ట్ సెకండ్లో భయపడిన వ్యక్తినే దేవుడు పరలోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ మాటనే ఆధారం చేసుకొని లాస్ట్ సెకండ్ కోసం చూస్తుంటారు చాలామంది. దేవుడు లాస్ట్ సెకండ్లోన చిన్న విషయం కాదు అది. లాస్ట్లో నీ రాజ్యంలోకి తీసేసుకో ప్రభు అంటే తీసేసుకున్నాడు అనుకుంటారు. కానీ తన హృదయంలో జరగవలసినవి అన్నీ జరిగిపోయి ఏంటో తెలుసా? దేవునికి భయపడడం. ఆ ఒక్క క్షణంలో నేను ఈ శిక్ష అనుభవిస్తున్నానంటే నేను తప్పు చేసి అనుభవిస్తున్నాను, ఆయన ఏ తప్పు చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవునికి భయపడవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడితే ఆయన రాజ్యంలో నిరంతరమును కూడా మనం ఆయనతో కూడా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. కనుక మనందరి మీద కూడా దేవుని భయము వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని భయం ఉంటే మనం ఎక్కడున్నా పర్వాలేదు, ఎవరితో ఉన్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని భయం లేకపోతే ఇంక వీళ్ళని చూస్తే భయం, ఎక్కడికి వెళ్తున్నా భయమే, ఏం చేస్తున్నా భయమే. కనుక దేవుని యొక్క భయం మీ అందరి హృదయంలో ఉండును గాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. ప్రభుని అడుగుదాము. మన గురించి దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుంది? యోసేపుని గురించి యోసేపు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాముని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీ ఒక్కగానైనా కుమారుణ్ణి నువ్వు నాకు వెనక్కి తీయలేదు గనక నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు కనబడుచున్నది. యోసేపు అంటున్నాడు, తన అన్నదమ్ములందరూ తన చుట్టూ ఉన్న తను చంపినవారు, తనను చంపాలని ప్రయత్నం చేసిన వారు, తన గోతులోనికి తోసిన వాళ్ళు తన ఎదురుగుండా ఉన్నప్పటికీ నేను దేవునికి భయపడేవాడను. యెహోవా ఈరేగా దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి అంటే అనుదినము అనుక్షణము ప్రతి స్థలములో కూడా దేవుడే నీ సమస్తమును చూచుకోవాలంటే అబ్రహాము జీవితంలో దేవుడు చూశాడు, నువ్వు దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. నువ్వు అలాంటి శిక్ష అనుభవిస్తూ కూడా దేవునికి భయపడవా? ఒక నేరస్తుడు అంటున్నాడు, నువ్వు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు అదే శిక్షను అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా నీకు దేవుని భయం రావట్లేదా? ఇప్పటికైనా దేవుని భయం రావట్లేదా? పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించ
జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 ప్రభా నేను నీకు భయపడతాను ప్రభా. నీవిచ్చిన వాక్యము నా హృదయములో నీ భయమును పుట్టిస్తుంది ప్రభా. నన్ను ఎవరు ఏమన్నా, అధికారులు మనుషులు నిర్నిమిత్తముగా నన్ను తరిమిన నీ వాక్య భయము నా హృదయములో ఉంటుంది ప్రభా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరము కూడా దేవునికి భయపడడం నేర్చుకుందాము. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళబోతున్నటువంటి ఆ దేశంలో నువ్వు నీ పిల్లలు నాకు భయపడడం నేర్చుకోవాలి, నాకు భయపడడం నేర్చుకోవాలి. పరిశుద్ధుడా తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా నాయన ఫలింప చేయండి ప్రభా. అందరి హృదయాల్లో కూడా లోతుగా నాటబడి ప్రభా వారు దేవుని భయము కలిగి నాయన నీ సన్నిధిలో అందరూ కనబడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని భయము కలిగిన నేరస్తుని కూడా ప్రదేశంలోనికి నువ్వు చేర్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. దేవునికి భయపడి వినయముగా ప్రవర్తించిన ఆహాబు వంటి భ్రష్టుడు, అతని వంటి నాయన భ్రష్టుడు ఎవ్వడూ కూడా లేడు అని నువ్వు చెప్పినప్పటికీ ప్రభా, ఒక్క నాయన తండ్రి నిమిషంలోనే నీ మనస్సు మార్చుకొని ఆహాబు నాకు భయపడుట చూచితేవా అంటున్నావు కదా ప్రభా. ఈ ఉదయం ఈ వాక్యం విని నీకు భయపడుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి, బిడ్డలను క్షమించండి, మరొకసారి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా అంగీకరించండి. యెహోవా ఈరేగా వారి జీవితాల్లో ప్రతి క్షణము కూడా ప్రత్యక్షమై సమస్తమును చూచుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.